సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి ఒకే ఒక ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి January 10th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక January 31st వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో మనకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి మజిలీపట్నంలోను, నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్లో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. టోటల్గా మనకి 350 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో మనకి టోటల్గా మనకి 143 వేకెన్సీస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వరకు 35 వేకెన్సీస్, ఓబీసీ వరకు 94, ఎస్సీ వరకు 52, ఎస్టీ వరకు 26 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ప్రొఫెషనరీ ఇంజనీర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక January 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేటైతే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనేవి కలుపుకొని టోటల్గా 1180 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి బేసిక్ పైన మనకి 40,000 అనేది పే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, కన్వెన్స్ అలవెన్సెస్తో పాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ రీఎంబర్స్మెంట్తో పాటు పిఎఫ్, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి సిటీసీ అనేది ఇవ్వడం జరిగింది. 13 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీలైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించి ఏ డిసిప్లిన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయి అని చూస్తున్నట్లయితే కనుక సో మనకి ఎలక్ట్రానిక్స్ విభాగంలో వచ్చేసరికి 200 వేకెన్సీస్, మెకానికల్ విభాగంలో మనకి 150 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాడ్స్ ఉంటారో ఆ యొక్క క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అటువంటి ఈ యొక్క విభాగంలో ఎవరైతే సో ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో ఆ యొక్క క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ విభాగంలో బీఏ ఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాడ్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. జస్ట్ మీ వద్ద ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూస్తున్నట్టయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది గైస్. జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ విషయానికి వచ్చేటైతే కనుక టోటల్గా మనకి 120 మినిట్స్ పాటు కూడా మనకి యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 125 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి ఆడడమే జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి టెక్నికల్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మీరు ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి జనరల్ యాప్టిట్యూడ్ రీజనింగ్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి 1:5 రేషియోలో ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.